రబ్బని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్యాశ అక్క తెలివైన చెల్లెలు రెండవ భాగం. జానకి, వాళ్ళ అంతస్తుకు తగ్గట్టు మనం కట్న కానుకలు ఇవ్వగలమా? మన అమ్మాయి అంత గొప్పింటికి కోడలుగా వెళ్తుంటే వాళ్ళ అంతస్తుకు తగ్గట్టు కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేయాల్సిన బాధ్యత మనది. అయినా ఈ ఆస్తి మన పిల్లలకు కాకపోతే ఇంకెవరికి? శ్రీవిద్యకు పెళ్లి జరిగిన తర్వాత మన అల్లుడు గారు కావ్యకు కూడా గొప్పింటి సంబంధం తీసుకొస్తాడు కదా. అప్పుడు మాధవరావు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. కావ్య కిషోర్ ఇంటికి వెళ్తుంది. హలో కావ్య, ఏంటి ఇలా వచ్చావు? కిషోర్ గారు, మీతో కాస్త మాట్లాడాలి. ఈరోజు సాయంత్రం ఆఫీస్ అయిపోగానే పార్క్కి వస్తారా? కావ్య, మీ అక్క విషయం లైట్ తీసుకో, ఇక వదిలేయి. ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసి నా మనసు బాధ పెట్టకు. కిషోర్ గారు, నేను మా అక్క గురించి మాట్లాడడానికి మిమ్మల్ని రమ్మనట్లేదు. కాస్త పర్సనల్గా మీతో మాట్లాడాలి, ప్లీజ్. సరే కావ్య. ఆ రోజు సాయంత్రం కిషోర్ గారు, మీకు జరిగిన అవమానం గురించి నాన్నగారు నేను ఎంతో బాధపడ్డాను. మా అక్క తరపున నేను మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. పోనీ కావ్య, కొందరు జీవితాలు అంతే. మీరు అనుమతిస్తే నాదొక కోరిక. ఏంటది కావ్య? ఏవండి, మా అక్క మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటే చాలా అదృష్టవంతురాలయ్యి ఉండేది. మీతో జీవితం పంచుకునే అదృష్టం ఆమెకు లేదు. దయచేసి ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించరు? కావ్య, ఇంకేం మాట్లాడకు, ఇంటికి వెళ్ళు. అది కాదండి, అటు నాన్నగారిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. 2-3 రోజుల నుంచి సరిగా భోజనం కూడా చెయ్యట్లేదు. ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాడు. కావ్య, నీకో విషయం చెప్పనా? ప్రేమ జనించేది ఒకేసారి, హృదయం కోరుకునేది ఒకరినే. ఆ కోరిన వారిని వరించే అదృష్టం కొందరిదే. అయినా అవతలి వ్యక్తి మనల్ని కాదనుకున్నప్పుడు మన మనసు దారి మరలించడం తప్పేమీ కాదు. అది అసాధ్యం కావ్య, దయచేసి వెళ్ళు. నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు నాకొక మంచి స్నేహితురాలు మాత్రమే, నీ మీద మరొక భావన లేదు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు కావ్య కిషోర్ ఇంటికి వెళ్తుంది. కిషోర్ గారు, మీతో చివరిగా కాసేపు మాట్లాడదామని వచ్చాను. ఏంటది కావ్య? మీరంటే నాకు ఇష్టమండి. మీ జీవిత భాగస్వామిగా నన్ను చేసుకోండి. కావ్య, మీ నాన్నగారి కొరకు నీ బ్రతుకు నాశనం చేసుకోకు. కోరి కష్టాలు కొని తెచ్చుకోకు. ఎవరి జీవితంలో ఎప్పుడు కష్టాలు ఎదురవుతాయో, ఎప్పుడు సుఖాలు అనుభవిస్తారో ఎవరికి తెలుసు? నా జీవితం ఒక ఉత్తమ వ్యక్తితో ముడిపడాలని కోరుకుంటున్నాను. అది నా స్వార్థం. కావ్య, ఇల్లు వాకిలి లేని నాలాంటి బీదవాడితో నీ జీవితం పంచుకోలేవు. మీ నాన్నగారు నిన్ను చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. కిషోర్ గారు, నీ గుండె నా గూడు, ఇక వేరే ఇల్లు మనకెందుకు? చూడు కావ్య, ఈ కవిత్వం ఎల్లకాలం ఉండదు. చాలీ చాలని జీతాలతో సుఖంగా బ్రతకలేము. మీ సరసన నిలబడితే చాలండి. నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, ప్రామిస్. ఇవి ఈనాటి మాటలు కావ్య. జీవితానికి అర్థం ఏంటని తెలుసుకుని కుమిలిపోయే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు ఎంత బాధపడ్డా ఫలితం శూన్యం. ఇది భారతదేశం, ఆ అవకాశం రాదు. నేను ఈ దేశపు మహిళను కనుక జీవితం ఎన్ని మలుపులు తిరిగినా నిలబడే ధైర్యం నాకుందే కాని బాధపడే అవకాశమే లేదు. సరే కావ్య, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, ఇక నీ ఇష్టం. అయితే మీరు పెళ్లికి అంగీకరించారని నాన్నగారితో చెప్తాను అని చెప్పి కావ్య అక్కడి నుండి ఇంటికి వెళ్తుంది. జరిగిన విషయం వాళ్ళ నాన్న మాధవరావుకి చెబుతుంది. అతను చాలా సంతోషిస్తాడు. ఈ విధముగా జరుగుతుండగా ఆకాష్ తన తల్లి దుర్గమ్మను తీసుకొని మాధవరావు ఇంటికి వస్తాడు. చూడమ్మా, మీ అబ్బాయి మా అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అన్నయ్య గారు, మా స్థాయేంటో మా అంతస్తేంటో మీకు తెలుసు. మా వాడికి లక్షల కట్నం ఇస్తానని సంబంధాలు వస్తున్నాయి. అయినా మా వాడు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు కనుక ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నాదొక కండిషన్. మీ అమ్మాయికి కట్నం కింద 10 లక్షలు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. సరే అమ్మా,
ఏ విషయమో మీకు త్వరలోనే చెప్తాను. ఇలా జరుగుతుండగా ఒకరోజు మాధవరావు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కిషోర్ అక్కడికి వస్తాడు. అదేంటండి, ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు? శ్రీవిద్యకి 10 లక్షల కట్నం ఇస్తేనే ఈ వివాహం జరుగుతుందన్నారు. ఈ విషయంలో నీ అభిప్రాయం చెప్పు. మామయ్య గారు, నా అభిప్రాయం ఎందుకండి? అదేంటి కిషోర్, ఈ ఇంటికి పెద్దల్లుడిగా ఆకాష్కి ఎంత హక్కు ఉంటుందో చిన్నల్లుడిగా నా ఆస్తి మీద నీకు అంతే హక్కులుంటాయి. నాన్నగారు, కట్నం కావాలని ఆకాష్ గారు అడిగారా? లేదమ్మా, వాళ్ళ అమ్మగారు అడిగారు. అయితే ఇవ్వండి నాన్నగారు. ఉన్నదంతా నీకే ఇస్తే రేపు కావ్య పరిస్థితి ఏంటమ్మా? మావయ్య గారు, మీరు ఈ పెళ్లి జరపడమే అన్ని విధాలా చాలా మంచిది. ఎందుకు అనవసరం? అది కాదండి, మీరు నా మాట వినండి. శ్రీవిద్య భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించారా? ఏమవుతుంది? మహా అయితే 4 రోజులు బాధపడుతుంది. అది కాదండి, శ్రీవిద్య ఆకాష్ ప్రేమించుకుంటున్నారని ఊరంతా తెలిసింది. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఈ ఇంటి పరువు ఏమవుతుంది? ఏం పర్వాలేదు బాబు, 4 రోజుల తర్వాత అన్నీ సర్దుకుంటాయి. మీరలా మాట్లాడడం సరికాదండి. ఇప్పుడు ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తే శ్రీవిద్యకు భవిష్యత్తులో పెళ్ళవడం చాలా కష్టమవుతుంది. మీరు నా గురించి ఆలోచించడం మానేయండి. నేను మీ కుటుంబంలో ఒకడిగా ఉన్నాను. ఈ ఇంటి పరువు కాపాడడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదండి. శ్రీవిద్య వివాహం ఆకాష్తో జరిగితే చాలు. కిషోర్, ఆ డబ్బు మనుషుల మధ్య నా కూతురు సుఖంగా ఉండగలుగుతుందా? శ్రీవిద్య ఏం చిన్నపిల్ల కాదండి. తాను ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. మీరు మీ కూతురు కోరుకున్న అబ్బాయితో వివాహం జరిపించడం మీ బాధ్యత. ఇక మీరు ఏం మాట్లాడకండి. మాధవరావు తన ఇల్లు అమ్మేసి శ్రీవిద్య పెళ్లి జరిపిస్తాడు. అలాగే కావ్య కిషోర్ల పెళ్లి జరిపిస్తాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు కిషోర్ తన ఆఫీసు నుండి వస్తుండగా ఆకాష్ కిషోర్ను కలుస్తాడు. కిషోర్, మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటది? మీది లవ్ మ్యారేజ్ అంటారు కదా, కానీ ఎప్పుడు మీరు అంత అన్యూన్యంగా ఉన్నట్టు అనిపించలేదు. అదేం లేదండి, మేమిద్దరం కలిసిమెలిసి ఉంటాము. నాకు కొంచెం పనుంది, వస్తాను. ఒక్క మాట. ఎందుకీ మాటల పరిచయం? కిషోర్, అలా మాట్లాడితే ఏమైనా ప్రమాదమా? మా వంటి వారితో పరిచయాలకు నువ్వు గర్వపడాలి. మాతో చుట్టరికం ఏర్పడడంతో ఇక మీ పై ఆఫీసర్ నీపై ఈగ కూడా వాలనివ్వడు. నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను అడగండి. ఆకాష్ వరాలకి, కోరికలకి, కానుకలకి ఆశపడేవాడిని కాదు. నాతో హద్దులు దాటి మాట్లాడవద్దు. డబ్బు లేని అహంభావం, పౌరుషం ఇంతే. అయినా ఆకాష్ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం లంచాలు ఇవ్వడం, కాంట్రాక్టు దక్కాక ఆఫీసర్లకు లంచాలిచ్చి నాసిరకం పనులు చేసి కాంట్రాక్టు ముగించడం, అలా సంపాదించడమే గొప్ప అనుకుంటున్నావు. అయినా ఆకాష్ గారు, నేను మీ నోరు కొట్టి మీ డబ్బేనా తీసుకుంటున్నానా? ఓహో, శ్రీవిద్య నిన్ను వదిలి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా? తనంతట తానే నా వద్దకు వచ్చింది. అందుకు మీరే నాకు అభినందనలు చెప్పాలి. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈ విషయంలో నిన్ను విమర్శించడం లేదు. అవును, ఇక నీకు ఇవ్వడానికి మామగారి దగ్గర ఏమీ లేదు. ఓ, అదా నీ బాధ? మగవాడు కానివాడు మామధనం గురించి ఆలోచించాలి. అంత డబ్బు అతని దగ్గర ఎందుకు తీసుకున్నానో తెలుసా? నీ పొగరు అంచడానికి. గొప్పలకు పోయి చిన్న కూతుర్నైనా పెళ్లి చేసుకుంటే మామయ్య గారి ఆస్తిలో సగభాగం వస్తుందని ఆశపడ్డావు. అది దక్కకపోయేసరికి ఇప్పుడు బాధపడుతున్నావు కదా. నీ నీతి నిజాయితీ నిన్ను ఎన్ని రోజుల వరకు కాపాడుతాయో నేను చూస్తాను. ఆఫ్టర్ ఆల్ 10,000 జీతగాడివి. లౌక్యం ఉండాలంటే మాలాంటి పెద్దవాళ్ల పట్ల వినయ విధేయత ఉండాలి. ఆకాష్, నేను కట్నం తీసుకోకుండా కావ్యను పెళ్లి చేసుకున్నా అంటే మామగారికి నీ మీద కంటే నా మీదే గౌరవం ఎక్కువ. అది నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. నీకు నన్ను చూస్తే జెల్సీగా ఉంది కదూ. సారీ, ఈ బాధ నీకు జన్మాంతం ఉంటుంది. చూడు, వ్యాపారాన్ని సంసారాన్ని డబ్బుతో ముడిపెట్టకు. ఎనీవే, మీరిద్దరూ కలకాలం చిలకా గోరింకల్లా కలిసి ఉండాలన్నదే నా ఆశ అని చెప్పి కిషోర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.